నెల్లూరు రూరల్లో చంద్రన్న పల్లె పండుగ అనే వినూతమైన కార్యక్రమం ప్రారంభమైంది. గొల్ల కందుకూరు, సజ్జనాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి మరియు కందమూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోందన్నారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపిస్తూ మన కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ. చంద్రన్న పల్లె పండుగలో భాగంగా 4 రోజుల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి, మర్నాడు ఈ 4 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో 11 కోట్ల వ్యయంతో ఆ యొక్క అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు. వాడవాడలా కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఆ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసి అంకితం ఇచ్చే కార్యక్రమం చంద్రన్న పల్లె పండుగ. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అంతేకాకుండా అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలకు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం. ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ ఆ యొక్క బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే ప్రజలకు అందించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సంతోషంగా తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.